హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశిర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వెజ్ ప్రియులకు, నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ, అదేనండి పన్నీర్ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా. అది ఎలా చేసుకోవచ్చు ఏంటి, రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే టేస్టీగా కమ్మగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది ఎలాగా ఏంటి అనుకుంటున్నారా? ప్రాసెస్ చాలా ఈజీగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకోండి. పర్ఫెక్ట్ బిర్యానీ మీకు సొంతం అవుతుంది. నేనైతే పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని స్క్వేర్స్ కింద ఫస్ట్ కట్ చేసుకొని, అదిగోండి అలా బాక్సెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మనకి దీనికి కావాల్సిన మనకి ఏ షేప్లో కావాలన్నది చిన్న చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుంటే చిన్నగా కట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పెద్ద పెద్ద మీకు ఇష్టం. నేనైతే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం కట్ చేశాను. ఆ పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లెంత్ మనకు ఓకే, ఇంకా అయితే అవసరం ఉండదు. అదిగోండి, లేదు మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే యాజ్ యూజువల్ విష్ మీరు ఇంకా కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. అదిగోండి మొత్తం పన్నీర్ అంతా కట్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ పన్నీర్ అంతా ఈలోపు మనం బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ బిర్యానీకి మనం ఉల్లిపాయ కావాలి కదా, దాన్ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. లేదు మేము అచ్చంగా నెయ్యితోటే చేసుకుంటామన్నా ఓకే అండి, నెయ్యితోటే చేసేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకొని హోల్ మసాలా వేసుకోవాలండి. మొత్తం బిర్యానీ మసాలాలు మొత్తం హోల్ మసాలా ఉంటుంది కదా, జాజి పువ్వు, జాపత్రి, మీకు బిర్యానీ మసాలా హోల్ మసాలా మొత్తం అదిగోండి. చిన్న జాజి కవ్వ చిన్నది వేసుకోండి, జాజి పువ్వు, అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క, అదిగోండి స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు ఉంటుంది కదండి, దాన్ని ఒకటి వేసేసుకొని, జాజి పువ్వు, అలాగే 3 యాలక్కాయలు వేసుకోండి, దంచి వేసుకోండి. అలా ఉన్న పలంగా వేయొద్దు. 4-5 యాలక్కాయలు, 4-5 లవంగాలు వేసుకోండి. యాలక్కాయలు 3 వేసుకోండి. అలాగే స్టోన్ ఫ్లవర్, ఇదే కదా బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. షాజీరా 1 స్పూన్ వేసేసుకొని మొత్తం అన్నిటిని కూడా కాసేపు వేగనివ్వండి. ఈ ఆయిల్లో కాసేపు వేగనిస్తే ఇవన్నీ కూడా నల్ల యాలక్కాయ వేసుకోండి, మర్చిపోకండి. ఈ హోల్ మసాలా మొత్తం బిర్యానీ ఇదంతా హోల్ మసాలా మొత్తం వేసేసుకొని ఒకసారి వేగనిచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాం కదండి పన్నీరు, ఆ పన్నీర్ని కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వేగనివ్వాలి. ఇది పన్నీర్ వేగుతున్నప్పుడు ఈ పన్నీర్ని మనం ఎక్కువగా వేగనివ్వకూడదండి. ఎక్కువగా వేగనిస్తే ఏమవుతుందంటే రబ్బర్ ముక్క కింద సాగిపోతుంది. అందుకని చెప్పి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలర్ అయితే చేంజ్ చేయనివ్వకండి. పన్నీర్ కర్రీ ఉన్నప్పుడు ఎలా వస్తుంది ఏంటనుకుంటున్నారా? పన్నీర్ కర్రీ ఉండేటప్పుడు ఆ ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి పన్నీర్ని మనం చాలా జాగ్రత్తగా వండుకుంటే చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసుకోకుండా సూపర్గా ఉంటుంది. ఇందులోనే ఇంకా బోల్డ్ ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం అన్నీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే నేను పాల నుంచి కదా వచ్చేది కాల్షియం, ఐరన్ ఇందులోనే బోల్డ్ అంత ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టినా చాలా బలం ఎముకలకి అది. అందుకని చెప్పి పన్నీర్ తోటి పాలతో చేసిన పదార్థాలన్నీ పెడుతుంటారు కదా, దీనికోసమే. మన పన్నీర్ అయితే కొంచెం కలర్ మారింది. ఆ కలర్ మారినప్పుడు చాలు, కొంచెంగా మారింది, ఎందుకంటే మళ్ళీ మన బిర్యానీలో ఉడుకుతుంది కదా కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని అంతా తీసేసుకొని చక్కగా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. అలా వేగింది చాలు. మీకు ఇంకా అంతకు మించి ఎక్కువ కలర్ అయితే వద్దు. మీరు జాగ్రత్తగా చూసుకొని ఆ కలర్ వచ్చిన తర్వాత పన్నీర్ని తీసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఆ పన్నీర్ని అంతా ప్లేట్లో తీసేసుకొని పక్కన జాగ్రత్తగా పెట్టేయండి. ఈ పన్నీర్ బిర్యానీ కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఏంటి, మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చక్కని టేస్టీ అయిన బిర్యానీ మన కమ్మగా మన ఇంట్లోనే మనమే హ్యాపీగా చేసుకొని తినవచ్చండి. రెస్టారెంట్కి వెళ్తే 500-1000 రూపీస్ బిల్స్ మన ఇంట్లోనే సేఫ్ అయిపోతుంది. హెల్తీగా కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా తీసేసిన తర్వాత ఈ మసాలాల్లోకే ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయను జస్ట్ అలా నలుపుతూ నూనెలో వేసేయండి. ఇదంతా కూడా వేగనివ్వండి. ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే కలర్ మారిపోతుంది. ఉల్లిపాయ అంతా మగ్గిపోయి కొంచెం మెత్తబడిపోతుంది కదా, అలా ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది పెట్టుకోండి. బయట నుంచి అయితే అస్సలు తెచ్చుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. దీంట్లో ఒక 2-3 కరివేపాకులు, 2 రెమ్మల కరివేపాకులు చీల్చి వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. కొత్తిమీర తర్వాత పుదీనా తర్వాత వచ్చేది కరివేపాకు టేస్టే బిర్యానీలోకి.
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం ఇదంతా మిక్స్ అయిపోయేదాకా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతుండండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది. ఈ టేస్ట్ అస్సలు మారనవ్వకండి. ఇప్పుడు పచ్చి బఠానీలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. గ్రీన్ బఠానీ అది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ మనం తర్వాత ఎప్పుడో యాడ్ చేయాలంటే కొంచెం పచ్చిగా తగులుతుంది కాబట్టి ముందుగానే యాడ్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన వెంటనే ఇది కూడా వేగేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్లు నీళ్లు వేసుకొని కలపండి. నీళ్ళు ఎందుకు అనుకుంటున్నారా? ఈ మసాలాలు అడుగు పట్టకుండా చూసారు కదా ఉడుకుతుంది కదా, అలా ఉడకడం కోసం వేసుకోండి. ఇందులోనే మీకు టేస్ట్ తగ్గట్టుగా హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని మీరు ఎంత కారం తింటారో. ఆల్రెడీ మసాలాలన్నీ వేస్తాం కాబట్టి ఘాటు ఎక్కువ ఉండకూడదు కదా బిర్యానీ, అందుకని జస్ట్ ఒక పావు స్పూను కారం సరిపోతుంది. దీంట్లోకి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు కూడా ఈ మసాలాలను వేపాలి. ఈ మసాలాలు అలా వేపితే మసాలా అన్నది అడుగట్టకుండా అరోమా అన్నది బిర్యానీకి చాలా బాగా పడుతుంది. అందుకని చెప్పి ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోమని చెప్పాను నేను మసాలాలు వేయకున్నప్పుడు. ఇప్పుడు ఈ మసాలాలు అంతా వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, దీంట్లోకి పెద్దదైతే ఒక టమాటా కట్ చేసుకోండి, చిన్నవి అయితే 2 టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటా కూడా మొత్తం స్మాష్ అయిపోవాలి. దీంట్లోకి మొత్తం మగ్గిపోయి మెత్తగా అయిపోయేంత వరకు కూడా కొంచెం ఒక 5 మినిట్స్ అంటే మనకి మసాలాల్లోకి టమాటా కూడా అయిపోతుంది. ఈ ప్రాసెస్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 1/2 కేజీ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను, బాస్మతి రైస్. అది శుభ్రం కడుక్కున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలాలకి టమాటా వేగిపోయిన తర్వాతే ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోండి. నేనేంటంటే ఆ పెరుగు అప్పుడు యాడ్ చేయడం మానేసి ఇప్పుడు యాడ్ చేశాను. దీంట్లో ఉన్న పెరుగు మొత్తం ఒకసారి దీంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా బియ్యాన్ని కలపాలి. మీరు ఈ మసాలాలు ఇప్పుడు యాడ్ చేసిన పెరుగు ఏమవుతుందండి, టేస్ట్ బాగా వస్తుంది. లేదు మసాలాలకి ముందుగానే టమాటా వేగిపోయిన తర్వాత బియ్యం యాడ్ చేసే ముందు పెరుగు యాడ్ చేసుకొని తర్వాత బియ్యం యాడ్ చేసుకోండి. మీరు అలా అయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. బియ్యం అయితే మాత్రం పెరుగు అయితే ఒక 2 స్పూన్లు వేసుకొని టేస్ట్ బాగా వస్తుంది. ఈ బియ్యంలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా కాసేపు ఉండండి. 5 మినిట్స్ అలా వేపితే బియ్యంలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి వాటర్ వేసుకోండి. ఇంకా అంతకుమించి వేరే ఎక్కువ అసలు వాటర్ వేయొద్దండి. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే తెలిసిందే కదా, జావ అయిపోతుంది అన్నం. బిర్యానీ విడివిడిగా రాదు, టేస్ట్ పోతుంది. అన్న అవసరమైంది అంత కష్టపడి చేసుకొని, అందుకని చక్కగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని, పన్నీర్ ఆల్రెడీ వేపేసుకొని పక్కన పెట్టాం కదండి, ఆ పన్నీర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసి కుక్కర్ మూత తీసేకండి. ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే మీకు పర్ఫెక్ట్గా చూసారా ఎంత కలర్ఫుల్ బిర్యానీ రెడీ అయిపోయిందో. చాలా అంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ చేసేయండి. అస్సలు మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి. ఎందుకంటే నేను ఇలాంటి చేసిన ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అదిగోండి మీకైతే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేసేయండి. ఫాస్ట్గా చేసేసుకోండి. సండే స్పెషల్గా చేసుకుంటారా లేకపోతే ఎప్పుడు చేసుకుంటారా అనేది మీ ఇష్టం. వీకెండ్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, పన్నీరే కాబట్టి ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. సండే అయితే పీస్ఫుల్గా ఉంటాం మేము అనుకుంటే చేసుకోండి. చూసారా విడివిడిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. నచ్చిందా? ఒకసారి మీరు ట్రై చేసి నాకు